హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి. ఇడ్లీ, దోస, పెసరట్టు ఇలాంటి టిఫిన్స్‌లోకి మంచి కాంబినేషన్ ఈ అల్లం చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్‌కి కూడా మంచిది. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మీరు అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నారు అంటే గనక 3 నెలలైనా పాడవకుండా ఉంటుంది. మీరెప్పుడైనా చట్నీ చేయని రోజు ఈ అల్లం పచ్చడితో తినొచ్చు. చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని చింతపండు తీసుకోవాలండి. చింతపండు నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! అది ఒక 60 గ్రాముల వరకు ఉంటుంది. దాంట్లో ఉన్న పీసులన్నీ కూడా శుభ్రంగా తీసేసుకోవాలి. చింతపిక్కలు గాని ఏమైనా. ఒకసారి వాటర్ ఏసుకొని కొంచెం కడిగేసి, కొంచెం వాటర్ ఏస్తే మనకి దాంట్లో ఉన్న పీసులు కూడా క్లీన్‌గా వచ్చేస్తాయండి. అది వేసుకొని మొత్తం ఆ పీసులు మొత్తం కూడా తీసేసుకొని, ఆ వాటర్‌లో ఒక్కసారి కడిగి ఆ వాటర్‌ని పారబోసుకొని, దాంట్లో ఫ్రెష్ వాటర్ వేసుకొని, స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇట్లా ఒక పొంగొచ్చినాక కొంచెం సేపు అది ఉడికిపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కట్టేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టి ఆరబెట్టుకుందాం. అట్లాగే వేరొక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లోకి అల్లం తీసుకున్నానండి. ఈ అల్లం కూడా మనకి దగ్గరగా ఒక 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. దాని పైనున్న తోలు మొత్తం గూడా స్కిన్ తీసేసి శుభ్రం చేసుకొని, వాటిని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, అల్లం ముక్కలు వేసుకొని దానిలో వేయించుకోవాలండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ముందుగానే వేస్తున్నాను. దానిలోనే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. వాటిని కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనిలోకే మినపప్పు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు. అవి కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దానిలోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిపోయినాయి కదండీ! ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. అదే ఆయిల్‌లో ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు తీసుకునే క్వాంటిటీ అంటే మిరపకాయల కారాన్ని బట్టి తీసుకోవాలండి. దానిలోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని శుభ్రంగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి మనం ముందుగా వేయించుకొని ఆరపెట్టుకున్న దినుసులు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. దానిలో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, తర్వాత మిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు వేయించుకున్నవి ఉన్నాయి కదా! అవి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం కదండీ! వీటిలోకి మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా చింతపండు. మీకు చింతపండు వద్దు అనుకుంటే కనుక శుభ్రంగా దాంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని, ఆ వాటర్‌ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను చింతపండుతో కూడా కలిపి గ్రైండ్ చేస్తున్నాను. మీకు ఓన్లీ వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. దాంట్లోకి బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం వచ్చేసి మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ తీసుకోవాలండి. అంటే నేను అల్లం వచ్చేసి 60 గ్రాములు, ఎండుమిర్చి అట్లాగే 60 గ్రాములు వెయిట్ తీసుకున్నాను కదా! అందుకని బెల్లం కూడా ఒక 120 గ్రామ్స్ వరకు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లము, మిరపకాయలు ఒకే గ్రాముల లెక్కలో అయితే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. బెల్లం దానికి డబల్ తీసుకోవాలండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మీకేమైనా తగ్గితే కనుక వేడి నీళ్ళని కాసుకొని చల్లార్చుకున్నవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా చూసారు కదా! మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్! ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి. దీనికి మీరు తాలింపు పెట్టుకోకండి. తాలింపు పెట్టుకుంటే బావుండదు అంత అల్లం పచ్చడి. దీన్ని ఇట్లాగే మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ అయినా కూడా చెక్కు చెదరదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.